ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువుల వారి ఘననామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రభువును ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? ఏమ్మా అందరూ బాగున్నారు కదా? గ్రామాల నుండి విచ్చేసిన వారు, స్థానికముగా ఉన్నవారు అందరూ బాగుండాలని, బాగుంటారని ప్రభువుల వారిని కోరుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. చాలా కాలము తర్వాత మన మధ్యలో క్వైర్ని లీడ్ చేయడానికి మన మధ్యకు దేవుడు నడిపించిన శరత్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని సంఘముగా మనందరము ప్రార్థన చేద్దాం. అలాగే మనందరము మరి ఒకరికి రుణపడి ఉన్నాం. మీ మట్టికి మీ వరకు దేవుని వాక్యం వినబడుతూ ఉంది అని అంటే ప్రియులు శ్రీ విజయ్ కుమార్ సార్కి మనం రుణపడి ఉంటాం. ఒకవేళ వారు సౌండ్ తక్కువ చేశారనుకోండి, మీకు వినపడదు. కాబట్టి దేవుడు మనందరికీ వాక్యాన్ని వినిపింపజేయడానికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వాక్యమును వారి ద్వారాగా వినిపింపజేస్తూ ఉన్న దేవునికి వందనాలు తెలుస్తున్నాం. అలాగే విజయ్ కుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు బిడ్డలను ప్రత్యేకమైన మేలుల చేత నింపాలని కోరుచూ ఉన్నాం. అలాగే చాలామంది గ్రామాల్లో నుండి విచ్చేసిన వారిని మీరు వచ్చినందువలన మీ గ్రామాలు మీ నుండి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుల వారిని కోరుకుంటూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ విశ్వాసులను బట్టి కనిగిరి పట్టణ ప్రజలను దేవుడు తన అనాది సంకల్పము చొప్పున మేలుల చేత నింపాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి కనిగిరి సంఘ విశ్వాసులందరూ అందరికీ మాదిరికరము, దీవెనకరం. ఆ రీతిగా ఉండాలని ఆయన పాద దాసునిగా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంత సమయము ప్రార్థన పూర్వకముగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచూ ఉన్నాం. పరిశుద్ధుడైన మహాదేవుడు మనకిచ్చిన ఈ ధన్యతలో ఎంతో ఆశీర్వదించబడతా ఉన్నాం, దీవించబడతా ఉన్నాము. కొన్ని చరిత్ర కలిగిన సంఘాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని దూపాటి సీమ అని పిలిచేవాడు. ఆ రోజులలో దూపాటి సీమ అని పిలిచేవాళ్ళు ఈ ప్రాంతం అంతా. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా మంచి రాగి సంకటి తినేవాళ్ళు ఆది కాలం నుండి కూడాను. అందుకనే బలము కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు. పొరపాటున ఆ రాగి పిండి ఇంటి బయట పెట్టి లోపలికి వెళ్ళి వచ్చేసరికి దువ్వ అంతే ఈ ఇసుకంత పడేది. అందువలన దీన్ని దూపాటి సీమ అని పిలిచారు. కానీ అలాంటి ప్రాంతాన్ని మిషనరీలు ఎన్నిక చేసుకొని సువార్త ప్రకటన చేస్తే ఇది దూపాటి సీమ అనేదానికంటే దువ్వ సీమ అని పిలుస్తారు. దువ్వ అంటే బ్లెస్సింగ్ అన్నమాట. ఆశీర్వాదకరమైన ప్రాంతంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళదాం. ఫ్రాన్స్ దేశానికి చెందిన 16వ లూయి, హీ వాజ్ ఎ కింగ్, 16th కింగ్ లూయి. ఆయన ప్రతి ఆదివారము దేవుని మందిరానికి తప్పకుండా వచ్చేవాడు. ప్రతి ఆదివారము ఎవరు వచ్చినా రాకపోయినా ఈ లూయి మాత్రం ఫ్రాన్స్ దేశానికి చెందిన రాజు మందిరానికి వచ్చేవాడు. ఒకసారి ఆయన ఆదివారము
తన పరివారముతో మందిరంలోనికి వచ్చేసరికి మందిరమంతా ఖాళీగా ఉంది, ఎవరు రాలా. రాజు తన పరివారం మాత్రమే ఉన్నారు. ఆ చర్చి బిషప్ని, పాస్టర్ గారిని, పెనిలాన్ ఆయన అడిగాడు, ఏమండి పాస్టర్ గారు, మన విశ్వాసులు ఎవరు రాలేదేంటి అని అడిగాడు. మీరున్నారు, ఈరోజు వాక్యాన్ని అందించే స్పీకర్ ఇద్దరే ఉన్నారు, ఎవరు రాలేదేంటి అని అడిగాడు. అప్పుడు ఈ బిషప్ పెన్లాన్ అనే దైవజనుడు ఈ 16వ లూయికి తెలియజేశాడు, ఏమండి రాజుగారు, ఈరోజు మీరు వచ్చే ఇంకొక అరగంటకు వస్తారనగా నేను ఒక అనౌన్స్మెంట్ చేశాను. మన దేశపు రాజు ఈరోజు మందిరానికి రావటం లేదు అని అనౌన్స్ చేశాను. కాబట్టి రాజు రాడు అని ఎవ్వరు రాలేదు అన్నాడు. అలా ఎందుకు చేశావు అన్నాడు. పాస్టర్ గారిని ఈ ఫ్రాన్స్ దేశపు రాజు అలా ఎందుకు చేశారండి అని అంటే, సార్ రాజుగారు మీరు వస్తున్నారని వారి గొప్పలు చెప్పుకోవడానికి, మీ మెప్పు పొందుకోవడానికి మన దేశంలో ఉన్న వాళ్ళందరూ మందిరానికి వస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఎవరో తెలుసుకోవడానికి మన దేశపు రాజు రావటం లేదని చెప్పాను, కాబట్టి ఎవ్వరు రాలేదండి అని చెప్పారు. కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న వాళ్ళు ఎవరి మెప్పు కోసం ఇక్కడికి రాలేదనుకుంటున్నాను. ఎవరి గొప్పలు చెప్పుకోవడానికి, అలాగే మీరుగా ఇతరులకు చూపించుకోవడానికి రాలేదని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభుల వారు ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన ఇక్కడ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనందరము కూడాను ప్రభువుల వారు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని సంతోషభరితులముగా ఈ స్థలాన్ని తిరిగి మన గృహాలను వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగంలో ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని మహాదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘమ, పరిశుద్ధుడైన మహాదేవుడు ఈ ఆదికాండము 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అబ్రామునకు దేవుడు రెండవసారి దర్శనమిస్తూ ఉన్నాడు, ప్రత్యక్షమైనాడు. 12వ అధ్యాయంలో అబ్రాముకి 75 సంవత్సరాల ప్రాయం కలిగినప్పుడు పిలిచి, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో నేను వారిని దీవిస్తాను, ఎవరైతే నిన్ను శపిస్తారో నేను వారిని శపిస్తా అంటాడు. కానీ 24 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహామును దర్శించాల, అబ్రాముతో మాట్లాడలేదు. ఈ వాక్య భాగంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని తెలియజేస్తాడు. అంటే 24 సంవత్సరాలు అబ్రాము ఎలా జీవించాలో, ఎలా నడవాలో ఆయనకి తెలియలేదు. మొదటిగా ఊరు అనబడిన ఆ పట్టణంలో, ఆ దేశంలో అబ్రామును పిలిచాడు. అక్కడి నుండి కనాను దేశానికి వచ్చాడు.
24 సంవత్సరాలు అవుతుంది కనాను దేశానికి వచ్చి. అప్పుడు దేవుడు అబ్రాముకు దర్శనమిచ్చి తెలియజేస్తూ, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అంటాడు. ఐఎమ్ ఆల్మైటీ గాడ్ అని మాట వాడతాడు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాటకి హీబ్రూ ప్రజలు షడాట్ అనే మాట వాడారు. దీన్ని ఆ దేవునికి పేరు పెట్టి ఎల్ షడాయ్ అని పిలిచారు. అనగా ద గాడ్ ఈజ్ నాట్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మార్పు చెందినవాడు. బి స్ట్రాంగ్ అండ్ డిస్ట్రాయర్ ఆల్సో. దేవుడు ఆయన శక్తి కలిగిన వాడు. ఎంత శక్తి కలిగిన వాడు అంటే ఆయన ప్రేమించడంలో మార్పు ఉండదు. అలాగే ఆయన మాట వినకపోతే శిక్షించడంలో కూడా మార్పు ఉండదు. అలాంటి దేవుడు అబ్రామునకు దర్శనమిచ్చి తెలియజేస్తూ అంటాడు, నేను సర్వశక్తి కలిగిన వాడను అంటాడు. నిజమే, దేవుని సన్నిధికి చేరిన నీవు నేను మనము ఆరాధించే దేవుడు శక్తిహీనుడు కాదు. మనమే కాదు, ప్రపంచము యావత్తు దేవుణ్ణి స్తుతించుచు ఘనపరుస్తూ ఉన్న ఈ దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే ఈ దేవుడు ఏదో గ్రామ దేవత, పొలిమేర దేవుడు, గ్రామానికి, ఓ పట్టణానికి, ఓ దేశానికి చెందినవాడు కాదు. ఈ దేవుడు యూనివర్సల్ గాడ్. సర్వ జగత్తుకు, సర్వ సృష్టికి ఆయనే దేవుడు. అబ్రామునకు ఆ పేరు తెలియజేసినాడు, నేను సర్వశక్తి కలిగిన వాడును అంటూ, ఇప్పటి నుండి నీ పేరు అబ్రామ్ కాదు, అబ్రహాము అంటాడు. ఈ అబ్రాము అనే మాటకి హై ఫాదర్ అని చెప్పబడింది. కానీ దేవుడు ఆయనకు మరి ఒక అక్షరం పెట్టి అబ్రహాము అంటాడు. హామ్ అనే మాటకి ద రాడికల్ పార్ట్ ఆఫ్ హామోన్, ఏ మల్టిట్యూడ్ అనే మాట వాడారు. హామ్ అనే మాటకి మల్టిట్యూడ్ అనే మాటల్ని తెలియజేశారు. ఇది ఆది నుండి శక్తి కలిగింది, అభివృద్ధి కలిగింది. అంటే అబ్రాము అనే మాటకి ఎత్తు కలిగిన తండ్రి అన్నమాట. అబ్రహాము అనే మాటకి ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్ అనే మాట వాడారు. అంటే భూమి మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరికీ అబ్రహామును తండ్రిగా చేశాడు. అలాంటి తండ్రిగా చేసిన ఆయన ఎదుట మనం ఎలా ఉండాలా అనేది దేవుడే నేర్పించాడు. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, దైవ సన్నిధానికి నీవు నేను మనము చేరినప్పుడు దేవుని గురించి తెలుసుకునే సమయంలో ఇది మన జీవితానికి సంబంధించింది. ఒకవేళ అవగాహన ఉన్న వయస్సు నుండి నిండు వృద్ధాప్యం వరకు ఉన్న వారందరూ చేయవలసిన పనులు దేవుడు మనకు తెలియపరుస్తూ అంటాడు. ఈ మాటల్లో ఆయన అంటాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని తెలియజేస్తాడు. యూ షల్ వాక్ బిఫోర్ మీ అండ్ బి పర్ఫెక్ట్ అంటాడు. పరిశుద్ధుడైన దేవుడు తెలియపరుస్తూ ఉన్నమాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఉండాలా అంటాడు. అందుకనే ఇంగ్లీష్ బైబిల్లో యూ షల్ వాక్ బిఫోర్ మీ అంటాడు. అంటే వెనక నడవడం కాదు. పరిశుద్ధుడైన మహాదేవుడు పాత నిబంధన గ్రంథంలో తన బిడ్డలను ముందు నడవమని చెప్పేవాడు. అందుకనే అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను చూపించు దేశానికి నీ వెళ్ళు, నేను నీతో వస్తాను. నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు, ఏ త్రోవన వెళతావో నీ వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు
మానవునిగా ప్రత్యక్షమై సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు ఆయన ప్రత్యక్షమై నమ్మిన వారికి ముందు ఆయన నడిచేవాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో అబ్రాహాముకు తెలియజేస్తాడు, నా ముందు నీవు నడవమంటాడు, నీ వెనకాల నేను వస్తాను. అందుచేత ఎలా నడవాలా అంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు అంటాడు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం నడవాలా. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధి అంటే ఏమిటి? మనమందరం కూడాను చాలామంది కొన్ని సంఘాల వారు అంటారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, చేతిలో బైబిల్ ఉందంటే దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నాను అంటారు, దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నాను అంటారు. కొన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా అలాగ మాట్లాడతారు. బాప్టిస్ట్ వాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే చర్చికి వెళ్ళి వస్తున్నాను అంటారు. కొన్ని మార్పులు ఉంటాయి. కానీ వాక్యంలో దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యములో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై ఉండు అని అంటాడు. దేవుని సన్నిధి అనే మాటకి అది ఒక స్థలం కాదు. దేవుని సన్నిధి అనేది స్థలము కాదు. దీన్ని హీబ్రూ మాటల్లో పోయినీమ్ అని వాడారు. పోయినీమ్ అనే మాటకి ద ఫేస్ ఆఫ్ గాడ్ అని చెప్పబడింది. దేవుని ముఖం, దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోవాలా. అంటే ప్రభువుల వారు ఎక్కడ ఉంటాడో అదే ఆయన సన్నిధి, దేవుని ముఖం, దేవుని ముఖము. దేవుని సన్నిధి అనే మాటకి దేవుని ముఖము అని చెప్పబడింది. అందుకనే దేవుని ముఖము అనగా దేవుడు మనకు ముందు నడిచేవాడు. మనము నడుస్తూ ఉన్నప్పుడు మనకంటే ముందుగా మనకు తెలియకుండా ప్రభువుల వారి ముఖము ఆయన ముందు ఉంటూ ఉండగా మనము వెళ్ళుచూ ఉన్న త్రోవలో మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయనకి మరుగైన వారు స్త్రీలైనా పురుషులైనా ఏ ఒక్కరు కూడా లేరు. అందరూ ఆయన చెప్పినది చెయ్యాలా, అంతే. ఎవరైతే చేస్తూ ఉంటారో వారి జీవితం దీవెనకరము, ఆశీర్వాదకరము. అందువలన ఈ మాటల్లో తెలియచేయబడిన మాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై ఉండము అని అంటాడు. అందుకని ఈ మాటల్లో హీబ్రూ వాళ్ళు అంటారు హిత్ హెల్లెక్ లెఫ్నాయ్ అనే మాట వాడారు. ఈ మాటకి సెట్ యువర్ సెల్వ్స్ టు వాక్, బి ఫర్మ్లీ పర్పోసెస్ అనే మాట వాడారు. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో దేవుని సన్నిధిలో, దేవుని ముఖం ఎదుట నీవు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా, వినయముతో, విధేయతతో, ఆయనకు భయపడి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నమ్మకం కలిగించడానికి నీవు నడుస్తూ ఉండాలా. ఎప్పటి వరకు? ఇది ఒక ఆదివారం నడిచేది కాదు. లేదా హీబ్రూ ప్రజలు శనివారము ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు శనివారమే కాదు, లేదా ఏదో ఒక రోజు కాదు, బ్రతుకొచ్చు ఉన్నంత కాలము ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా నడుస్తూ ఉండాలా. ఇది దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన ధన్యత. అందుకనే ఏతాను తెలియపరుస్తూ 89వ కీర్తన 14వ వచనంలో అక్కడ రాయబడిన మాటలను చూస్తే, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు అని ఏతాను దేవుని సింహాసనమును గూర్చి, దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరు ఆయనతో ఉంటూ ఉన్నారో తెలియజేస్తాడు. అందుకని ఈ వాక్య భాగంలో మనము చూస్తే రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ థ్రోన్ అంటాడు ఆయన. దేవుని పరిశుద్ధ సన్నిధానములో ఎవరు ఉంటూ ఉన్నారు అనేది చూస్తే, దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీతి న్యాయము ఉన్నాయి. ఆయన నీతిమంతుడు, న్యాయమును జరిగించేవాడు. ఆయన ఏ క్షణము, ఒక్క క్షణము కూడా
ఆయన అనీతిని జరిగించిన వాడు కాదు, న్యాయము తప్పినవాడు కాదు. సృష్టిలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఆయన స్వయముగా కావచ్చు, ఎప్పుడు కూడా నీతి తప్పి దేవుడు పనులు చేయాల. ఆయన నీతిమంతుడు. ఆయన సింహాసనమునకు ఆధారముగా ఉంటున్నది కృపాసత్యములు అని అంటాడు. అందుకనే స్టెడ్ ఫస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్ గోయింగ్ బిఫోర్ యూ అనే మాట వాడతారు. కనుక ఈ మాటల్లో కృపా సత్యము దేవుని సన్నిధాన వర్తులు అనగా దేవుని ముందు నడుస్తూ ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మిక్కిలి ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు అనగానే ఆయన నీతి న్యాయమును కలిగిన వాడు, కృపను ఇచ్చే దేవుడు, ఆయనే సత్యవంతుడు. ఆయన సన్నిధిలో ఎవరు నడుస్తారు, ఎవరు నివసిస్తారు? అందుకనే వాక్యంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు రానిచ్చును అని మనం చూస్తాం. అంటే ఎవరినైతే దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకుంటాడో, లోకంలోని ప్రజలు ఆశీర్వదించబడడానికి ప్రభువుల వారు నియమిస్తాడో, అలాంటి వారిని ఆయన సన్నిధికి తీసుకొని వస్తాడు, ఆయన రాణిస్తాడు, ఆహ్వానం పలుకుతాడు. దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. అందుకనే అబ్రాహామునకు దేవుడు తెలియజేస్తూ ఆయనకు 99 సంవత్సరాల ఈడు వచ్చినప్పుడు తెలియజేస్తాడు, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడిగా ఉండుము అని తెలియజేస్తాడు. నిజమే, ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారంటే మంచి జీవితము బ్రతుకుచున్న నిందలు వేసే లోకం ఇది, కాదంటారా? నిజమే. ఎంత నీతిగా ఉంటూ ఉన్నా అతను అనీతిమంతుడు, అనీతిమంతురాలు అని ముద్ర వేసే ఈ లోకం. కారణం ఏంటనంటే అలాంటి వారు దేవునితో నడిచేవాళ్ళు కాదు, దేవుని సన్నిధిని అనుభవించేవారు కాదు. దేవుని సన్నిధిని అనుభవించుచు ఉన్నవారు, దేవుని చేత ఆయన సన్నిధికి పిలువబడిన వారి జీవితాలు ఎలా ఉంటామంటే అందరూ కూడా నిందారహితులుగా ఉండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వాళ్ళుగా ఉంటారు. అయితే పరిశుద్ధుడైన మహాదేవుడు తెలియజేస్తూ అంటాడు ఈ వాక్య భాగంలో, పరమ తండ్రి అయిన మహాదేవుడు ఆయన కృపా సత్యమును సన్నిధాన వర్తులుగా కలిగిన దేవుడు అబ్రామునకు దర్శనమందు వచ్చి తెలియజేస్తుంటాడు, అబ్రామా, నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండు. నిందారహితుడిగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదములు వచ్చునో మనము చూస్తాం. ఈ వాక్య భాగంలో అబ్రామును ఆశీర్వదించాడు, దేవుడు కుమారుణ్ణి దయచేశాడు. ఆయన కుమారుడికి వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు తన ప్రధాన సేవకుని పిలిచి, ఎలియాజరుని పిలిచి తెలియజేస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయము 40వ వచనంలో అక్కడ చూస్తే, ఎవని సన్నిధిలో నేను జీవించుచు ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపును అని తెలియజేశాడు. ఎప్పుడైతే అబ్రామునకు దేవుడు నా సన్నిధిలో అనగా యూ షల్ వాక్ విత్ మై ప్రజెన్స్ అనే మాట తెలియజేసినప్పుడు నడుస్తూ ఉన్న అబ్రాముకు సంతానాన్ని ఇచ్చాడు. సంతానమునకు యుక్త వయస్సు వచ్చినప్పుడు కుమారుడికి వివాహం చేయాలా. ఎలియాజరుని పిలిచి తెలియజేస్తూ అంటాడు, నేను యెహోవా సన్నిధిలో నిందారహితునిగా నడుస్తూ ఉన్నాను అనే మాట. నేను దేవుడు నాకు ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుస్తూ ఉండుము అని చెప్పిన నాటి నుండి నేను ఆయన సన్నిధిలో నిందలు లేనివానుగా నేను నడుస్తూ ఉన్నాను, ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉన్నా. నడవడము అనంటే జీవించాల. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవితం, మన పనులు అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ ఉండాల. దేవునికి ఇష్టమైనవిగా ఉండాల. మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను, మన మాటలను బట్టి, మన ప్రార్థన అనుభవం బట్టి వాక్య ప్రకారము జీవిస్తూ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే
దేవుని సన్నిధిలో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు జీవింపజేస్తాడు. అందుకనే ఎలియాజరుని పిలిచి అంటాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపిస్తాడు. నిజమే, దేవుని సన్నిధిలో నిందారహితులుగా నీతిని అనుసరించి దేవుని కోసం, ఆయనను ప్రకటన చేయడం కోసం సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు వారికి ఆయన తోడుగా ఉంటాడు. ప్రతి పనిలో సహాయమును అనుగ్రహిస్తాడు. అందుచేత అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా జీవించినందువలన దేవదేవుడు బహుగా దీవించాడు. ఆయనకు సమస్తమైన మేలులను అనుగ్రహించాడు. అబ్రహాముకే కాదు, ఈనాడు దైవ సన్నిధిలో చేరిన నీకు నాకు మనందరికీ ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి భేదం లేదు దేవునికి. వీరు గొప్పవాళ్ళని, వారు పేదవాళ్ళని, వీరు పట్టణస్థులని, వీరు నగరవాసులని, వీరు నిరుపేదలని ఆయనకి తారతమ్యమే లేదు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన సన్నిధిలో నడుస్తూ నిందారహితులుగా ఉంటారో, నిందలు లేని వాళ్ళుగా ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. మహిమ కలిగిన దేవుడు సకల సౌభాగ్యముల చేత నింపుతాడు. అందుకని ఇంకొక మాట మనం చూస్తే నిర్గమకాండంలో, నిర్గమకాండం 33వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు అక్కడ చూస్తే మోషే చదవండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానుగా. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియను అని అంటాడు. నిజమే, మోషేకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన 40 సంవత్సరాలు రాజకుమారునిగా పెరుగుతాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆయనకు రాని యుద్ధము మరి ఒకరికి తెలియదు, అన్ని నేర్చుకున్నవాడు. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నాడు, ఖడ్గం ఎలా తిప్పాలో నేర్చుకున్నాడు, రాజనీతిని ఎరిగినవాడు, ప్రతి శాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగినవాడు, చక్కగా మాట్లాడగలిగినవాడు. అంటే నోటి మాంద్యం అన్నారు కదా, నత్తివాడు కాదు మోషే. ఆయన నోటి మాంద్యం కలిగిన వాడు అని అంటాడు ఆయన. అంటే అయ్యా, 40 సంవత్సరాలైంది ఐగుప్తు దేశాన్ని నేను విడిచిపెట్టి, ఈ 40 సంవత్సరాలు నేను గొర్రెలతో నడుస్తూ ఉన్నాను. అంటే గొర్రెలు కాసేవాళ్ళు మనలాగా మాట్లాడలేరు, వాళ్ళు కాదంటారా? నిజమే. కారణం ఏంటంటే వారు ఉదయం నుండి సాయంత్రం మట్టుకు, రాత్రిపూట కూడా వారి మందలను కాపు కాస్తూ ఉన్నప్పుడు వాడుతూ ఉండి గొర్రెల భాషే వారికి ఉంటూ ఉంది. ఎక్కువగా మనలాగా శ్రేష్టమైన మాటలు పెట్టి వారు మాట్లాడలేరు. అందుకని వారు మాటల మాంద్యం కలిగిన వాళ్ళు అని అంటారు. 40 సంవత్సరాలు గొర్రెలతో అరణ్యములో మేపు మేస్తూ ఉండి, కాపు కాస్తూ ఉండి, ఆ యొక్క శత్రువుల నుండి తప్పించబడుతూ ఉన్న ఆయన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను పంపుతున్నానంటే, లేదండి నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అంటాడు. ఆ భాష మర్చిపోయినా, ఇప్పుడు మరలా నేను వెతుక్కోవాలా, కాబట్టి నన్ను కాదు ఇంకొకరిని పంపించమంట, లేదు నీవే వెళ్ళాలా అంటాడు. ఆయన చేతిలో ఉన్న కర్రకు అద్భుతములు చేసే శక్తినిచ్చాడు, అద్భుతములు చేసే శక్తిని, బలమునిచ్చాడు. ఈ కర్రతో నీవు రాజును బెదిరించవచ్చు, దేశాన్ని నీవు అడలు కొట్టవచ్చు, అంతేకాదు నీ ప్రజలను బయటికి తీసుకొని రావాలా, నన్ను ఈ స్థలములు ఆరాధన చేయాలంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చారు. ఆ మీదట దేవునితో అడుగుతాడయ్యా, నీ సన్నిధి అంటే ఈ మాటల్లో నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటే, లేదు నీవు మాతో తోడుగా ఉండాలా, నీవు మాతో వచ్చినంత వలన గుర్తుగా ఉంటుంది అని అంటాడు. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తీసుకొని పోవద్దు అని అంటాడు. నిజమే,
ఒక వ్యక్తి తెలియని దేశానికి వెళుతున్నాడు అనంటే, ఎరుగని ప్రజల మధ్యకు వెళుతున్నాడంటే, లేదా ఏదో ఒక పని మీద వెళుతూ ఉన్నాడనంటే దేవుని సన్నిధిని మనం కోరుకోవాలా. దేవుని యొక్క సన్నిధి, ఆయన తోడు మనము కోరుకోవాలా. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో, ఆయన మన చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడో, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో ఇతరులకు మాదిరికరంగా దేవుడు చేస్తాడు. అదే మోషే అడుగుతూ ఉన్నాడు, నా సన్నిధి తోడుగా ఉంటుందని. అట్లా కాదు, నీవు తప్పనిసరిగా మాతో రావాలా, నీవు వస్తేనే మేము వెళతాం, లేకపోతే మేము వెళ్ళము అని అంటాడు. నీవు రాని ఎడల మేము వెళ్ళం, నీవు రావాలా అని అంటాడు. అందుకనే దేవుడు వారికి తోడుగా ఉన్నందు వలన చుట్టుప్రక్కల ఉన్న 7 దేశాల వారందరూ కూడాను వారు దేవుడు వారితో ఉన్నాడు అని వారు భయపడ్డారు. నిజమే, క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మనము నమ్మిన దేవుడు తోడుగా ఉన్నట్లుగా మరి ఒకరు తోడుగా ఉండరు. ఆయన సన్నిధి తన యందు విశ్వాసం ఉంచిన వారికి నిరంతరము తోడుగా ఉంటాడు. నీటిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు, ప్రవాహములోనికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, అగ్నిలో వేసినప్పుడు వారికి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శత్రు రాజుల మధ్యకు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అనగా ఆయన సన్నిధి వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చిన దేవుడు ఈనాడు నీకు నాకు మనందరికీ కూడాను ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధానములో ధైర్యము ఉంది, ఆయన సన్నిధానములో జ్ఞానము ఉంది, ఆయన సన్నిధానములో అధికారము ఉంది. ఆయన సన్నిధిని అనుభవించు వారికి కుమారులుగా కుమార్తెలుగా ఉండే భాగ్యమును దేవుడిచ్చాడు. ఒకవేళ అతిక్రమిస్తే మాత్రం ఆయన సన్నిధి నుండి వెలివేస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధిని కోరలేదో, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత నాకు అక్కర్లేదు అంటారో, అలాంటి వారిని ఆయన దూరం చేస్తాడు. దేవుని వాక్యంలో ఆదికాండం 4వ అధ్యాయము 13-14 వచనాలలో కయ్యూను తెలియజేస్తూ అంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును అని తెలియజేశాడు. నిజమే, చాలా జాగ్రత్తగా ఉండాల. క్రైస్తవులు అంటే తన సహోదరుని ప్రేమించాలా, తన సహోదరిని ప్రేమించాలా, తన పొరుగువారిని ప్రేమించాలా. ఇది నీకు నీవే ప్రేమించుకునేది కాదు, నీ కుటుంబాన్ని మాత్రమే ప్రేమించుకునేది కాదు. కయ్యూను హేబేలు చంపేశాడు. కారణం ఏంటంటే, హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు. తన జీవితాన్ని దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో అర్పణగా అర్పించుకున్నాడు. మొదటిగా తన హృదయాన్ని, తన బ్రతుకును, తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నాడు. దేవుడు అంగీకరించాడు. ఆ రోజుల్లో బల నమ్మకమైన మంచివాడు అన్నాడు. ఆనాటి ప్రపంచంలో నలుగురే ఉన్నారు. నలుగురిలో ఒక్కడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. ఒకడు మాత్రం దేవునికి ఇష్టమైన వాడిని హత్య చేశాడు. హత్య చేసినందువలన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకనే ఆయన అంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను. ఎక్కడికి వెళ్ళమంటావు? దేవుని సన్నిధి ఎవరైతే అతిక్రమించి దేవుని చేత వెలివేయబడతారో వారందరూ కూడా దేశదిమ్మరులే. దేవుని సన్నిధి వారికి దక్కదు, దేవుని సముఖములో దీవించబడలేరు, వారికి ఒక స్థలము ఉండదు, వారు సంచార జీవులుగా ఉంటారు, దైవ ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి దేవుని సన్నిధి నీవు నేను అనుభవించాలా. దేవుని యొక్క
సన్నిధి, ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ముఖ దర్శనములో నీవు నేను మనం ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన మహాదేవుడు సకల సౌభాగ్యముల చేత ఆయన నింపుతాడు. అందుకని వాక్య భాగంలో మీకా ప్రవక్త అక్కడికి వచ్చేసరికి పరిశుద్ధుడైన మహాదేవుడు అలాగే మీకా ప్రవక్తకి ఇద్దరికి వాగ్వివాదం జరుగుతూ ఉంది. మీకా ప్రవక్త అంటాడు, అయ్యా మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూస్తే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తాను అంటాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలనంటే, మాకు తెలంగాణ ప్రాంతంలో చర్చెస్కి వచ్చేవాళ్ళు ఆ గేట్లో నుండి లోపలికి రాగానే వారు ఇట్లా నమస్కారం చేస్తారు. అంటే తల వంచి, ప్రభువా ఈ స్థలములో నువ్వు ఉన్నావు, ఈ రోజున నీ సన్నిధిని నేను అనుభవించడానికి, తల వంచడానికి కారణం ఏంటంటే నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అన్నమాట. అందుకనే తిరిగి వెళ్ళేటప్పుడు నీవిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా అని స్తుతులు చెల్లిస్తూ వెళతారు. మరల వచ్చేంత మట్టుకు వారు ఆనందంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. అది మీకా తెలియజేస్తూ అంటాడు, అయ్యా ఏమి తీసుకుని వచ్చి నిన్ను మహిమపరుస్తాను, ఏమి తీసుకుని వచ్చి నేను దర్శిస్తాను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన నీ సన్నిధిలో నేను నమస్కారం చేస్తాను. కింది మాటలు చూస్తే, దానబలులను, ఏడాది దూడలను అర్పింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా తైలమును నీకు సమర్పిస్తే సంతోషం ఉంటుందా? ఒకవేళ నేను అపరాధం చేశా, పాపం చేసిన, నా పెద్ద కుమారుణ్ణి నీ సేవకి ఇస్తే నీకు సంతోషం ఉంటుందా? నా పెద్ద కుమార్తెను నీ సేవకి ఇస్తే నీకు సంతోషం ఉంటుందా అని అంటాడు. అవన్నీ కాదు. దేవుడు నీ కుమారుని కాదు, నీ ఆస్తిని కాదు, నీ డబ్బును కాదు, నీ కలిగిన స్థితిని కాదు, ఏది కాదు. ఆయన అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియజేశాను. ఏం చేయాలా? నీవు న్యాయముగా నడుచుకో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తెలియజేస్తాడు, న్యాయముగా నడుచుకోవడం ఆయన నేర్పించాడు మనకి. నీతి న్యాయముగా జీవించడం, అంతేకాదు కనికరమును ప్రేమించాల. అందుకనే కనికరము చూపేవారి ఎడల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. ఎవరైతే ఇతరుల ఎడ దయ చూపిస్తాడో, దయ చూపించిన వారికి దేవుడు దయను చూపిస్తాడు. నీవు ఇతరులకు ఏమైనా ఇస్తావో దేవుడు నీకు రెట్టింపు ఇస్తాడు. ఆయన ఇవ్వడం నేర్పించాడు, ప్రేమించడం నేర్పించాడు, అలాగే న్యాయముగా ఉండే దేవుడు న్యాయాన్ని నేర్పించాడు. ఈ లోకము బైబిల్ ప్రకారము జీవిస్తూ ఉంది. అందుకని ఈ వాక్య భాగంలో దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము అని అంటాడు. దేవుని యొక్క సన్నిధానములో మనం ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలా, దీనులమై ఉండాలా, తగ్గించుకొని బ్రతకతా ఉండాలా. ఎదుటి వారిని మనం ఎలా ఉంటే, నాకంటే గొప్ప వాళ్ళండి అనుకోవాలి మనం. నేను ఎదుటిగా ఉన్న వాళ్ళకంటే చిన్నవాడిని, నేను చిన్నదానను, ఎంత ఉండవచ్చు. ఎదుటి వారిని ఎప్పుడైతే గౌరవిస్తామో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, గౌరవిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో ఆయన సన్నిధిలో నీతిని, న్యాయమును, దీన మనస్సును కలిగి కనికరమును ప్రేమిస్తూ మనము ఆయన సన్నిధిని అనుభవించాలా. మనందరికీ ఒకసారి జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. డెన్మార్క్ దేశపు రాజైన ఫ్రెడరిక్ ఫోర్త్ ఆయన ప్రొద్దున్న ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆ డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళాడు. ఆయన ప్రొద్దున్నే టిఫిన్ చేయడం కోసం ఫ్రెడరిక్ 4వ రాజు, డెన్మార్క్ దేశానికి సంబంధించిన ఆయన టేబుల్ మీదకి వెళ్ళాడు. టేబుల్ మీదకి వెళ్ళి కూర్చోగానే ఆయనకు వడ్డించేవాళ్ళు టేబుల్ మీద పెట్టారు. టేబుల్ మీద పెడుతుండగానే ఆ రోజుల్లో ఆయనను ప్రార్థనలు నడిపించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన
ఎడ్వర్డ్ కెనడీ అనే బిషప్ పాస్టర్ గారు ఆయన వచ్చాడు. రాజేమో డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళాడు. అప్పుడే ఈ ఎడ్వర్డ్ కెనడీ అనే పాస్టర్ గారు వచ్చాడు. చెప్పారు, ఏమండి పాస్టర్ గారు వచ్చారని. కింగ్ బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టేసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, సారీ పాస్టర్ గారు, నేను అంటే రాజులకి ఒక ప్రత్యేకమైన చాపల్ హాల్ ఉంటుంది, ప్రత్యేకమైన ఆరాధన స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకుని డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళి టిఫిన్ చేసి ఆయన నిత్య కార్యక్రమాలను ఆరంభించేవాడు. ఆ రోజున ఇక పాస్టర్ గారు రాలేదని ప్రార్థన చేసుకోకుండా దేవుని సన్నిధి అనుభవించకుండా టేబుల్ మీదకి వెళ్ళాడు. ఈ లోపల పాస్టర్ గారు వచ్చాడు. ఎడ్వర్డ్ కెనడీ వచ్చాడనగానే ఆయన లేచి, సారీ అండి అని చెప్పేసి ఆరాధన స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన కొంత వాక్యం చెప్పేసి ఈ ఫ్రెడరిక్ రాజును మోకాళ్ళ మీద ఉంచి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ రోజున మా దేశపు రాజును నీవు ఆశీర్వదించు, నీ పనుల కోసం వాడుకో, ఈ రాజు సమక్షంలో ప్రజలందరూ దీవించబడాలా అని ఆశీర్వదించాడు. ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోతుంటే రండి టిఫిన్ చేయండి అంటే, లేదు ఆల్రెడీ నేను చేశానని చెప్పాడు. రాజు వెళ్ళి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నసరికి ముందు పెట్టిన ఆ బ్రేక్ఫాస్ట్ చల్లగా అయిపోయింది. తర్వాత పాయసం బాగా ఉంది. ఈ పాయసాన్ని తిరిగి కుక్కుకు పంపించాడు. ఇది కాదు, వేడి చేసుకుని రమ్మని. కుక్కు దానిని వంటవాడు ఆ పాయసాన్ని తీసుకొని, అసలు రాజు వెనక్కి పంపించాడంటే లైఫ్లో ఇది ఫస్ట్ టైం అని తనకు ఉన్న ఆ పిస్టల్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోయాడు వంటవాడు. ఎందుకు పిస్టల్తో కాల్చుకున్నాడు ఎవరికి అర్థం కాల. వంటగదిలోనికి వెళ్ళి ఆ పిస్టల్ తీసుకుని కాల్చేసుకొని చచ్చిపోయినాడు ఆయన. ఆ పాయసం చేతుల్లో కింద పడిపోయింది. రాజు నివాసం చేస్తూ ఉన్న ఆ ప్యాలెస్లో చాలా కుక్కలు ఉన్నాయి. పాయసం కింద పడిపోయింది, తను చచ్చిపోయినాడు. కుక్క వచ్చి ఆ పాయసాన్ని తినేసిన తర్వాత కుక్క చనిపోయింది. అప్పుడు అర్థమైంది ఎందుకు ఆ వంటవాడు చనిపోయాడో కాల్చుకొని అని. ఎందుకంటే రాజును చంపడానికి పాయసంలో విషం కలిపాడు. విషం కలిపి ఎవరికి తెలియకుండా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాడు. ఈలోపుగా పాస్టర్ గారు వస్తే చెప్పాడు, ఏమండి ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించకుండా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానేమో అనుకున్నాను అని వదిలిపెట్టేసి ఆయన ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని అనుభవించి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత దేవుడు అందులో పాయసములో విషము కలిపినాడని తెలిసి అతను కాల్చుకొని చచ్చిపోయినాడు. అంటే ఆయన అంటాడు, నేను దేవుని సన్నిధిని అనుభవించకుండా, ప్రార్థన చేసుకొనకుండా, సేవకుని చేత ఆశీర్వదించబడకుండా నేను అది తిని ఉంటే దేశాన్ని పరిపాలన చేయకుండా నేను చనిపోయి ఉండేవాడిని. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించడానికి అక్కడికి వెళ్ళానో నేను బ్రతికాను. అంటే దేవుడు నన్ను బ్రతికించినాడు అని తెలియజేశాడు. నిజమే, అద్భుతం, జీవితాల్లో అద్భుతం. అందుకనే క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోనకుండా నీవే పని చేసుకోకూడదు. ప్రొద్దున్నే లేవగానే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసుకోవాలా, దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలా. దేవుని వాక్యమును చదువుకొని, ప్రభువా ఈ దినమున నీ చిత్తమును జరిగించడానికి నాకు శక్తిని దయచేయి, నీ ఆత్మను అనుగ్రహించు, నీ వాక్యానుసారంగా జీవించడానికి నాకు కృపను దయచేయి అని నీవు అడిగితే దేవుడు ప్రతి బాధల్లో నుండి, శ్రమల్లో నుండి, కీడుల్లో నుండి మహాదేవుడు తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి ఎల్లవేళలా నీకు, నీ కుటుంబానికి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. అందుకనే అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడిచినందువలన భూమి మీద ఉన్న సకల జనాంగముల కంటే అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. అలాంటి ఆశీర్వాదములు
నీకు నీ కుటుంబానికి ఈ స్థలములో చేరి తలలు వంచిన ప్రతి ఒక్కరికి రావాలని ఆశ ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యవనస్తులైనా పురుషులైనా స్త్రీలైనా ఈ స్థలములో కూర్చొని దేవుని మాటలు వినిన ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని అనుభవించడానికి నీవు ఇష్టపడితే దేవుడు ఫ్రెడ్రిక్ను కాపాడిన రీతిగా నిన్ను కాపాడతాడు. ఫ్రెడ్రిక్ని ఆశీర్వదించిన రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దీవించిన రీతిగా, అంతేకాదు మోషేను ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించి ఆయన సన్నిధిని తోడుగా ఉంచి వర్ధిల్ల చేసిన రీతిగా నిన్ను దీవిస్తాడు. ఎవరైనా ఈ స్థలంలో ఉండి, పాస్టర్ గారు నేను దేవుని సన్నిధిలో నిందారహితురాలుగా నేను నడుస్తాను, ఆయన సన్నిధిని నేను కోరుకుంటాను, ఆయన ముఖ దర్శనాన్ని ప్రతిరోజు నేను చేస్తూ ముందు కొనసాగుతాను అన్న వాళ్ళు ఉంటే భయపడకుండా దిగులు పడకుండా ఉన్న స్థలంలో ప్రభువా నీ సన్నిధిని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ సన్నిధిలో మీ చేత ఏర్పాటు చేయబడిన వారందరూ ధన్యులుగా నీవు చేస్తూ ఉన్నావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో ఇశ్రాయేలు ప్రజలు ఈనాడు మేమందరం కూడా మీ సన్నిధానమును మేము కోరుకుంటూ ఉన్నాం. మీ సన్నిధిలో ఆనందం ఉంది, మీ సన్నిధిలో ఆశీర్వాదములు ఉన్నాయి, మీ సన్నిధిలో క్షమాపణ ఉంది, మీ సన్నిధిలో ధనధాన్యములు ఉన్నాయి, మీ సన్నిధిలో సకల సౌభాగ్యములు ఉన్నాయి. వాటన్నిటిని అనుభవించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అన్నవాళ్ళు ఉంటే తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. నిజమేనాయన, భూమి మీద ఉన్న మేము ఎవరికి లేని భాగ్యము మీ సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేశారు. నిజమేనాయన, మీ ముఖ దర్శనంలో మీ వెలుగును మాకు ప్రసరింపజేస్తూ ఉన్నారు. మీ సన్నిధిలో నీతి న్యాయములు మాకు అనుగ్రహించినారు. మీ సన్నిధానములో జీవమును దయచేశారు. మీ సన్నిధానములో మా కోసము సిద్ధపరిచిన పరమరాజ్యమును అనుగ్రహించారు. మా ప్రభు, మీ సన్నిధిని కోరుకున్న వాళ్ళందరినీ భూమి మీద విస్తరింపజేసి అభివృద్ధిపరిచారు. దేవా, కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ సంఘములో ఉన్న వాళ్ళందరూ మీ సన్నిధిని కోరి ఈ స్థలానికి చేరి ప్రభువా తలలు ఉంచి మిమ్మల్ని కోరుచు ఉండగా, దేవా ప్రతి ఒక్కరికి మీ సన్నిధిని అనుగ్రహించండి, మీ దూతలను ఉంచండి, క్షేమమును సమాధానమును ధనధాన్యములను ప్రసాదించండి, ఆరోగ్యము దీర్ఘాయువును ప్రసాదించండి. ఈ సంఘము మీరు వచ్చినప్పుడు నిత్య మీ సన్నిధిని పొందుకోవడానికి, చేరి మహిమపరచడానికి కృపను అనుగ్రహించి మహిమ పొందమని, తలలు వంచిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిని కోరుకోవడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదములతో నింపినందుకు స్తోత్రము తెలుస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. కోయిరు వారు కీర్తన పాడుచు ఉండగా సంఘ కానుకలను మనము దేవునికి సమర్పణ